ముందుకు పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు సాధించింది 10 సంవత్సరాల్లో ఏంటంటే లక్షలాది కోట్లు దండుకున్నారు. మరి అదే కాకుండా 10 సంవత్సరాల్లోనే మీరు 1500 కోట్లు పార్టీ ఫండ్ చేసుకున్నారు. అంటే ఇమాజిన్ చేసుకోవచ్చు. అదే విధంగా కాంగ్రెస్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు, అదే విధంగా సోనియా గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఎప్పుడో అవుతుండే. మన్మోహన్ సింగ్ నాకు చేతనైతే లేదు, రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చెయ్యంటే కూడా ముందుకు రాలేదు. సోనియా గాంధీ గారు ఒప్పుకోలేదు. మేం వెనుకుండి పనిచేస్తామన్నారు. స్టిల్ ఆన్ టుడే, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, రాహుల్ గాంధీ గారు ఎకానమీ ఫ్లైట్లో ట్రావెల్ చేస్తాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. వారిది సాక్రిఫైస్ ఫ్యామిలీ. వాళ్ళ నానమ్మ వాళ్ళ కళ్ళ ముందే చనిపోవడం జరిగింది, కాల్చి చంపారు. వాళ్ళ నాన్నగారిని, రాజీవ్ గాంధీ గారిని సూసైడ్ స్క్వాడ్ మరి అక్కడ చంపడం జరిగింది ఎల్టీటీ వాళ్ళు. ఇవన్నీ కూడా వాళ్ళ కళ్ళ ముందు చిన్న పిల్లలు ఉన్నప్పుడు భయప్రాంతులతోనే పెరిగినరు వాళ్ళు. ఇవాళ అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు పదవులు ఎక్కడ అనుభవించిండ్రు? వాళ్ళు ఓన్లీ పార్టీకి సేవ చేస్తా ఉన్నారు. మరి అదే విధంగా ప్రియాంక గాంధీ గారు స్టిల్ ఆన్ టుడే డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ లో ఉంటారు ఢిల్లీలో. ఇవన్నీ ప్రజలకు తెలుసు. అందుకే మా తరఫునే ప్రజలు మ్యాండేట్ ఇస్తా ఉన్నారు. మీరు ఎన్ని సోషల్ మీడియాలో పెట్టి, ఎన్ని ట్విట్టర్లలో పెట్టి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారో ప్రజలన్నీ కూడా గమనిస్తా ఉన్నారు. మీరు ఎంత చేసినా కూడా ప్రజలు మాకే మ్యాండేట్ ఇస్తా ఉన్నారు. ఇవాళ ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, సర్పంచ్లు ఏ విధంగా దూసుకొస్తా ఉన్నారో అదే విధంగా ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ మేమే కైవశం చేసుకుంటాం. 80% కైవశం చేసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి దీని తర్వాత రాబోయేది మార్చ్ ఏప్రిల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయి. ఎన్నికల్లో కూడా బ్రహ్మాండమైన మ్యాండేట్ ప్రజలు ఇవ్వబోతా ఉన్నారు. ఆల్రెడీ ఎగ్జాంపుల్ కంటోన్మెంట్, అదే విధంగా జుబ్లీహిల్స్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదేమైనప్పటికీ కూడా అటు కాళేశ్వరం నుంచి కార్రేజ్ వరకు లక్షలాది కోట్లు దోసుకున్న సంగతి తెలుసు. ఇవాళ ఒక సోషల్ మీడియాను మెయింటైన్ చేసుకుంటూ 500-600 మందిని కేటీఆర్ గారు, అదే విధంగా హరీష్ రావు గారు ఎంప్లాయ్ చేసి మరి ఏం పని లేకుండా ఓన్లీ సోషల్ మీడియాను మెయింటైన్ చేస్తా ఉన్నారు. మరి సోషల్ మీడియా నమ్మేటట్టుంటే